హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను ఇది పొట్లకాయ అంటారు కదండి, స్నేక్ గార్డ్ ఏదో అంటారు కదా. ఇదేమో మనం ఇలాగ తీసుకొని ఒకసారి కత్తితోటి ఇలాగ పైన చెక్కేసుకుంటే, అంటే ఆ పైన బోరుసులా ఉన్నది అంతా చెక్కేసుకోవాలండి. చెక్కేసుకొని ఇలా సన్నగా ముక్కల్లా కోసుకోవాలి. ఇలా కోసుకొని మనం ఆ గిన్నెలో వేసుకొని, అంటే అలా చెక్కేసుకొని కడిగేసుకోవాలండి పొట్లకాయని. ఎప్పుడుని ఇలా గిన్నెలో ములిగిన వరకు నీళ్ళు వేసుకొని తగిన ఉప్పు, టేస్ట్కి తగ్గ, అంటే మరీ ఎక్కువ కాదు, ఉప్పు పడతాయని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. దీనికి స్పూన్ నేను ఉప్పు వేసుకున్నాను కొద్దిగా. ఇది అలా స్టవ్ మీద పెట్టుకొని ఉడకనివ్వాలండి. ఒకసారి పక్కకు పూర్తిగా మూత పెట్టకుండా కొద్దిగా వారంపుగా పెట్టండి. అంటే చూసుకుంటూ ఉండాలి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. బాగా మెత్తగా ఉడకకూడదు. ఇది కొద్దిగా మెత్తగా, అంటే మరీ మెత్తగా ఉడకకూడదండి, ఎందుకంటే వేయిస్తాం కాబట్టి. కొద్దిగా ఉడికిపోయింది ఆపేసుకొని వడకెట్టేసుకోవాలండి. మనం కన్నాల జల్లెడ ఉంటే అందులోకి వడకెట్టేసుకోవచ్చు. మీ దగ్గర ఏదంటే దాంతో వడకెట్టవచ్చు. వడకెట్టేసిన అది చల్లారాక ఇలాగ నేనైతే ఈ కన్నాలు దాంట్లో వేసుకున్నాను, కన్నాల జల్లెడలో. చల్లారాక ఈ లోపల మనం పెనంలో మినపప్పు, జీలకర్ర తాలింపు పెట్టుకోవాలండి. కరివేపాకు, ఎండుమిర్చి తాలింపు పెట్టేసుకున్నాను. నూనె వేసుకొని అందులో ఈ పొట్లకాయ ముక్కలు ఉడికినవి పిండి వేసుకోవాలండి. గట్టిగా పిండి వేసుకుంటే, మరీ గట్టిగా కాదు, పిండి వేసుకొని ఇందులో వేసుకొని వేయించుకోవాలి. అప్పుడు వేయించుకుంటే మీకు ఎర్రగా వేగుతాయి. అందులోనే తగిన ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా స్పూన్ కారం వేసానండి నేను. ఇది నువ్వులతో ఆడిన నువ్వుగుండ మేము చేసుకొని ఉంచుకుంటామండి. అది ఇలాగా, అంటే 10 నిమిషాల్లో అయిపోయి కూరలు ఇవన్నీ ఇలా ఫ్రైలాగా వేయించేసుకొని బాగా ఎరగని ఈ నువ్వు పొడి వేసుకొని కలిపేసుకుంటామండి మేము. చాలా టేస్ట్గా ఉంటుందండి, రైస్లకు బాగుంటుంది. మీరు ఆఫీసులకు వెళ్ళినప్పుడు లంచ్ బాక్స్లో పెట్టుకోవచ్చు, పిల్లలకు పెట్టచ్చు. ఎంతో టేస్ట్ అయినా పొట్లకాయ నువ్వుగుండ కూర అయిపోయింది, అంతేనండి.